జనసేన పార్టీ నాయకులు రామమ్మ గారు డిప్యూటీసీ, మన దాడి రత్నాకర్ గారు తెలుగుదేశం కార్యదర్శి. 6 ప్రోగ్రామే కాకుండా ఎప్పుడైతే ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఆటో వారికి, ఈ ట్యాక్సీ వారికి, మ్యాక్స్ క్యాబ్ వారికి, వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు కాబట్టి వారి జీవనోపాధి ఏ విధంగా మెరుగుపడాలి ఉన్న గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసినా కూడా 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్, అదే కాకుండా ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పారో ఆ ఇవ్వడం. పెన్షన్ల వరకు చూస్తే 2014 ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయలే ఉండేది. రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి 2,000 రూపాయలకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశంలో ఎక్కడ కూడా ఒకేసారి 2 ముఖ్యమంత్రి గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు ఏంటి అనేది ఈ రాష్ట్రంలో నిరూపించడం జరిగింది. కాబట్టి మీ అందరి దీవెనలు కూడా ఈ కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎల్లప్పుడూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కలెక్టర్ గారికి ₹20,62,00,000 చెక్కు, అక్షరాల 20,62,00,000 చెక్కు ఇప్పుడు మనం స్పీకర్ గారి చేతుల మీదుగా, కలెక్టర్ గారి చేతుల మీదుగా, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ రవీంద్ర గారి చేతుల మీదుగా, ఎంపీ గారి చేతుల మీదుగా ఆటో డ్రైవర్లందరికీ అందిస్తారండి. లక్ష కుటుంబాలకు మహానుభావు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి నా మనస్ఫూర్తిగా స్పీకర్గా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏమని అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యిందో, ఎవరో చనిపోయిందో యాక్సిడెంట్, ఇన్సూరెన్స్